నమస్తే మైసెల్ఫ్ సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ గంగాధర మండలంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం రిబ్బన్ కట్ చేసి కొత్త ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే RFCL లో ప్రారంభమైన యూరియా ఉత్పత్తి 120 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు అధికారుల ప్రకటన. బంతిపూల సాగుతో అధిక లాభాలు ప్రత్యామ్నాయ పంటలతో స్ఫూర్తిగా నిలిచిన రైతు రాజమల్లు. వైభవంగా విజయదశమి వేడుకలు కన్నుల పండువగా అమ్మవారి శోభాయాత్ర. ఇక వార్తలోని వివరాలు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క పేదవాడికి కూడా సొంతిల్లు నిర్మించి ఇవ్వలేదని చొప్పదండి ఎమ్మెల్యే వేడిపల్లి సత్యం విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో జరిగిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ఇంటిని ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పర్యటించారు. ఇందిరమ్మ ఇంటి లబ్దిదారుడు ఎగుర్ల భీరయ్య గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పార్టీ శ్రేణులతో కలిసి ఇందిరమ్మ ఇంటిని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సొంతిల్లు అనేది ప్రతి పౌరుడి ఆత్మగౌరవానికి ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఏటా 3,500 ఇండ్ల చొప్పున ఇవ్వాలన్న లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. విజయదశమి సందర్భంగా ఏగుర్ల బీరయ్య గృహప్రవేశ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం లబ్దిదారుడు బీరయ్య ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలను తెలిపారు. ప్రతి పౌరుడికి ఇల్లు అనేది ఒక ఆత్మగౌరవానికి ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలుస్తుంటుంది. గత 10 సంవత్సరాలు పరిపాలించిన ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి సర్కార్ ఏ ఒక్క పేదోడికి ఇల్లు ఇవ్వకుండా 10 సంవత్సరాలు వాళ్ళు కాలయాపన చేసిండ్రు. మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ప్రతి సంవత్సరానికి ఇవ్వాలని చెప్పి రానున్న 3-4 సంవత్సరాల్లో శాచ్యురేషన్ మోడ్లో అర్హులైన ప్రతి ఒక్కరికి, దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పి, ప్రతి ఒక్కరికి ఇల్లుంటేనే ఆత్మగౌరవం ఉంటుందని చెప్పి బలంగా నమ్మి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు విజయదశమి రోజు ఈ రామడుగు మండలం వెలిచాల గ్రామంలో ఏగుర్ల బీరయ్య గారు విజయదశమి రోజు చాలా మంచి రోజు ఈరోజు గృహప్రవేశం చేయడం జరిగింది. మా చేతుల మీదుగా నేను మరొకసారి ఏగుర్ల బీరయ్య గారికి. పెద్దపల్లి జిల్లా రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ లో యూరియా ఉత్పత్తి ప్రారంభమైంది. 46 రోజుల విరామం తర్వాత ఎట్టకేలకు ప్లాంట్ ఉత్పత్తి దశలోకి వచ్చింది. RFCL లో కీలకమైన HDR ఫెయిల్ కారణంగా గ్యాస్ ఒత్తిడిలో హెచ్చుతగ్గులు వచ్చి అమోనియా పైప్ లైన్ లీక్ కావడంతో గత ఆగస్టు 14న అధికారులు ఉత్పత్తిని నిలిపివేశారు. 46 రోజుల పాటు ఉత్పత్తి నిలిపివేయడంతో సుమారు 177 లక్షల టన్నుల ఉత్పత్తికి నష్టం జరగ్గా 120 కోట్ల రూపాయల వరకు ఆర్థిక నష్టం జరిగినట్లుగా అధికారులు తెలిపారు. కాగా కీలకమైన సమయంలో ప్లాంట్లో ఉత్పత్తి నిలిచిపోవడంతో తెలంగాణలోని రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని మార్కండేయ కాలనీలో నియర్ అండ్ డియర్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు, యూట్యూబ్ కళాకారుల ఆధ్వర్యంలో శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం లాల్ బహదూర్ శాస్త్రి చేసిన సేవలను వారు కొనియాడారు. శాస్త్రి ఆశయ సాధనకు యువత కృషి చేయాలని కోరారు. కాశీ విశ్వవిద్యాలయంలో BAకు సమానమైనటువంటి డిగ్రీ చదువుకోవడానికి ఆయన అప్పుడు అక్కడికి వెళ్ళి, అది 4 సంవత్సరాల కోర్సు. ఆ కోర్స్ పాస్ అవ్వాలంటే
ఈ రోజుల్లో ఐఏఎస్ ఐపీఎస్లో అంత మా జటిలమైనటువంటి కోర్సు అది. మరి అలాంటి కోర్సును ఫస్ట్ టైం ఆయన ఉన్నత స్థాయిలో అగ్రశ్రేణిలో పాస్ అవ్వడం, ఆ కాలేజీ సంభ్రమాచరణమైపోయి ఆయనకు అప్పుడు శాస్త్రి అని బిరుదు ఇవ్వడం జరిగింది. తర్వాత ఆయన గాంధీ ఉపన్యాసాలు విని ఆకర్షితుడై స్వతంత్ర పోరాటాలు కూడా పాల్గొనడం జరిగింది, జైలు కూడా వెళ్ళడం జరిగింది. ఆయన 1956లో రైల్వే మంత్రిగా పనిచేసిన బాధ్యతలు చేపట్టినప్పుడు 1-2 చోట్ల చిన్న యాక్సిడెంట్ జరిగితే మానసికంగా బాధపడి అది ప్రత్యక్షంగానైనా పరోక్షంగా నేనే బాధ్యునని భావించి తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోతుంటే కారు డ్రైవర్ వచ్చి, సార్ ఇంటికాడ దింపుతానంటే ఇప్పుడు నేను పదవిలో లేను, నేను కారు ఎక్కడానికి అర్హుని కాదని నడిచి వెళ్ళాడు. అంటే ఇంత మహోన్నతమైన వ్యక్తి ఆలోచించాలి మనం. అలాగే ఆ తర్వాత ఆయన మార్కెట్లో ఎప్పుడూ గిరాకీ ఉండే పూలల్లో బంతిపూలు కూడా ఒకటి. వీటి సాగు రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఇతర పంటలతో పోల్చి చూస్తే బంతి సాగు చాలా సులువు. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు బంతిని సాగు చేసి మంచి లాభాలు గడించడం మనం చూస్తూనే ఉంటాం. అయితే సరైన ప్రణాళిక రూపొందించుకుని మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే తనకున్న పొలంలో బంతి సాగు చేస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తున్న పెద్దపల్లి జిల్లాకు చెందిన రైతుపై మైత్రి స్పెషల్ స్టోరీ. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామానికి చెందిన కొల్లూరు రాజమల్లు ఓ విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తూనే మరోపక్క తనకున్న భూమిలో ఎకరం బంతిపూలు సాగు చేసేందుకు సిద్దమయ్యాడు. ఇది దసరా దీపావళి సీజన్ కావడంతో బంతిపూలకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. వివిధ రంగుల్లో పలు శుభకార్యాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో మార్కెట్లో బంతిపూల డిమాండ్ పెరిగింది. అదీ కాక ఏడాది పొడవునా సాగు చేసే అవకాశం ఉండడంతో ఏటికేడు సాగు విస్తీర్ణం కూడా పెరుగుతూనే ఉంది. మొదట్లో రాజమల్లు 20 గుంటల్లో బంతిని సాగు చేసి మంచి లాభాల్ని పొందడంతో ఈ ఏడు సాగు విస్తీర్ణాన్ని ఎకరానికి పెంచాడు. బంతి పంట కాలం 120 రోజులు. నాటిన 55 రోజుల నుంచి పూల దిగుబడి ప్రారంభమవుతుంది. కాబట్టి ముందు నుండే ఎరువులతో పాటు చీడపీడల నివారణకి పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బంతిపూల సాగుతో ఏడాదికి 3 నుంచి 4 లక్షల రూపాయల ఆదాయం గడుస్తున్నట్లు రాజమల్లు తెలిపారు. ఇంతకు ముందు బంతి ఆంధ్రాలోనే ఎక్కువగా పండుతుందని అపోహలు ఉండేవని, ఆ అపోహను తాను తొలగించారని రైతు వివరించాడు. గత 10 సంవత్సరాల వరి సాగే చేస్తున్నాను. కానీ నాకు సైంటిస్టు కల్వల శేఖర్ గారు ప్రోత్సాహంతో వరిలో దిగుబడులు తగ్గుతున్నాయి, పెట్టుబడి పెరుగుతుంది, లాభం తక్కువ వస్తుంది అని చెప్పడం జరిగింది. ఆ సార్ యొక్క మాటలు ఆదర్శంగా తీసుకొని ఆ సార్ ఏం చెప్పాడంటే, వాణిజ్యపరమైన పంటలకు వెళితే మనకు దిగుబడి వస్తుంది. నువ్వు ఒక ఎడ్యుకేషన్ పర్సను, నువ్వు డిప్లొమా చేసావంటున్నావు, నువ్వు ఒక యాంత్రీకరణ పై మొగ్గు చూపు, ప్లస్ వరిలో కాకుండా వాణిజ్య రకమైన పంటల్లో డ్రిప్లో సాగు చేస్తూ మల్చింగ్ విధానం తీసుకొని దానిలో పంటలు సాగు చేయి, నీకు శ్రమ తగ్గుతుంది, పెట్టుబడి తగ్గుతుంది, లాభాలు అధికంగా వస్తాయని చెప్పడం జరిగింది. ఆ సార్ యొక్క మాటలు ఆదర్శంగా తీసుకొని నేను బంతి సాగు చేయడం జరిగింది. గత 4 సంవత్సరాలుగా బంతి సాగు చేస్తున్నాను. గత 2-3 సంవత్సరాలుగా 20 గుంటల సాగు చేశాను. ఈ సంవత్సరం వచ్చేసి ఎకరం సాగు చేశాను. ఈ ఎకరంలో 2 రకాల బంతులు పెట్టడం జరిగింది. ఒకటి ఆరెంజ్ కలరు, ఒకటి ఎల్లో కలరు. వీటికి ప్రధానంగా దసరా, దీపావళి, సంక్రాంతి వరకు డిమాండ్ ఉంటుంది. మనకు రేటు కూడా ఆశాజనకంగానే ఉంటుంది. పండగల సీజన్లో రేట్లు ఎక్కువగా ఉంటాయి. మామూలు సీజన్లో గోదావరి కానీ పెద్దపల్లి కానీ కరీంనగర్ నుండి వచ్చి హోల్సేల్ వ్యాపారులకు తీసుకెళ్ళడం జరుగుతుంది. పండగ సీజన్లో మన ఊర్లో కానీ పక్క ఊర్లో కానీ అమ్మడం జరుగుతుంది. బంతి ద్వారా మనకు ఆదాయం కూడా బాగానే వస్తుంది. ఈసారి నేను ఒక 3 లక్షల ఆదాయం వరకు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను. ప్రత్యామ్నాయంగా వీటిలో కూరగాయల సాగు కూడా, అంటే చుట్టూగా వలలు కట్టి ప్లస్ ఇందులో కొన్ని రకాల కూరగాయల సాగు చేయడం జరుగుతుంది. ఈ కూరగాయల సాగులో కూడా మందులు, అంటే రసాయనిక మందులు తగ్గిస్తూ ఆర్గానిక్, అంటే వేప కషాయాలు, నూనెలు లాంటివి వాడుతూ మన ఆరోగ్యానికి కూడా హానికరమైన మందులు నిషేధించుకుంటూ హానికరం కాని మందులు స్ప్రే చేసుకుంటూ కూరగాయలను పండించడం జరుగుతుంది. ఎప్పుడు ఒకే రకం పంటలు సాగు చేసే అన్నదాతలు రాజమల్లును స్ఫూర్తిగా తీసుకోవాలని, ప్రత్యామ్నాయ పంటలు, కూరగాయలు, పూలు, పండ్లు సాగు చేసి అధిక లాభాలు సాధించాలని ఆశిద్దాం.
విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇందుకోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే భక్తులతో ఆలయాలన్నీ కిటకిటలాడాయి. సాయంత్రం సమయంలో షమీ పూజ నిర్వహించారు. జమ్మి ఆకులను ఒకరికి ఒకరు ఇచ్చుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం రావణ దహన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ లో దసరా సందర్భంగా సిపి అంబర్ కిషోర్ జా చేతుల మీదుగా ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు. అంతకుముందు దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శక్తికి ప్రతీకగా నిలిచే దుర్గామాత సమక్షంలో ప్రతి ఆయుధం ఎంతో శక్తి కలిగి ఉంటుందని, అలాంటి విజయాల్ని చేకూర్చే విజయదశమి పర్వదినం అందరికీ సుఖ సంతోషాలు కలిగించాలని సిపి ఆకాంక్షించారు. పోలీస్ శాఖలో ప్రతి స్థాయిలోని అధికారి ప్రజా రక్షణలో ముందుండాలని, పోలీస్ శాఖ గౌరవం పెంచేలా పనిచేయాలని సూచించారు. సమాజంలో చెడును పారద్రోలేందుకు పోలీసు విభాగం కృషి చేస్తుందని అన్నారు. అనంతరం వాహనాల పూజ చేసి అధికారులు, సిబ్బందికి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, ఐపీఎస్ పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, గోదావరికని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం జమ్మి పూజ చేసి ఆత్మీయులు, బంధువులకి జమ్మి ఆకు పంచుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీసు అధికారులు ఆయుధ పూజలు చేశారు. రాచర్ల బొప్పాపూర్లో రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రావణ దహనానికి జరిగే వేలంపాటలో గ్రామానికి చెందిన చెల్లారాజు 15,500 వేలంపాట పాడగా, బుర్రవేని ఎల్లయ్య 16,000 రూపాయలు వేలంపాట పాడి రావణ దహనం చేశాడు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్తో పాటు ఆయా గ్రామాల్లో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక వేణుగోపాల స్వామికి వైభవంగా పల్లకి సేవ నిర్వహించారు. యువకులు, గ్రామస్తులు వేణుగోపాల స్వామి పల్లకిని ఎత్తుకొని పురవీధుల గుండా ఊరేగించారు. వేణుగోపాల స్వామి పల్లకి మోసేందుకు యువతులు, గ్రామస్తులు పోటీపడ్డారు. అనంతరం జమ్మి ఆకు అందించి దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఏసీపీ కృష్ణ ఆధ్వర్యంలో గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ వెంకటేష్, నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రథయాత్రని ప్రారంభించారు. ముందుగా గ్రామ మార్కెట్ వద్ద షమి పూజ నిర్వహించారు. గ్రామంలోని పురవీధుల గుండా రథయాత్ర నిర్వహించగా గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేగొండ గ్రామంలో దసరా వేడుకలు జరిగాయి. గ్రామాలలో వెలిసిన గ్రామ దేవతల దగ్గర పూజలు చేసి అనంతరం జమ్మి చెట్టు దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. ఒకరికొకరు జమ్మి ఆకు పంచుకొని దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పిట్టల రజిత, మామిడి అంజయ్య, మాజీ ఎంపీటీసీ కొత్తూరి సంధ్య, తమిశెట్టి రవీందర్, యాదవ సంఘం ప్రెసిడెంట్ స్వామి, సామాజికవేత్త తిప్పారపు శ్రీనివాస్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలోని పార్వతీ మహాదేవ ఆలయంలో శ్రీ దుర్గా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. అమ్మవారి నిమజ్జనోత్సవం వేళ మహిళలు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. ఉత్సవ విగ్రహానికి, త్రిశూలానికి త్రిశూల స్థానం, చక్ర స్నానం జరిపించారు. మహాదేవ ఆలయం ఎదురుగా ఉన్న కోనేటిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చాలామంది భక్తుల సహాయ సహకారాలు, విగ్రహదాతలు, అన్నదాతలు, ద్రవ్యదాతలు మొదలైనటువంటి దాతల సహాయ సహకారాలతోటి ఈ అమ్మవారి ఉత్సవాన్ని జరుపుకొని ఈరోజు త్రిశూల స్నానంతో సంపూర్ణం చేసుకోవడం జరిగింది. శ్రీచక్ర స్నానం అని కూడా అంటాము. అమ్మవారి శ్రీచక్రం ఉన్నది, ఇక్కడ త్రిశూలం ఉన్నది, అమ్మవారి ఉత్సవమూర్తి మూల విరాట్ కూడా ఉన్నది. వీటన్నింటికి కూడా ప్రతిరోజు నిత్యము మరియు రోజు 10,000, ఉదయం 10,000, సాయంకాలం 10,000 లలితా సహస్రనామతో మహాకుంకుమార్చన జరుపుకోవడము, మరియు 11 సార్లు శ్రీ సూక్తము, 11 సార్లు దుర్గా సూక్తంతో కూడా మరియు అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాలు, విశేషమైనటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఘనంగా దసరా వేడుకలు నిర్వహించారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే ప్రజలు వాహనాలకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రకారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సేవ పల్లకితో ప్రజలు ఊరేగింపుగా వచ్చి గ్రామ పంచాయతీ వద్ద ఉన్న మైసమ్మకి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన జమ్మిగద్దె వద్ద జమ్మి కొట్టి అనంతరం దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మహాలక్ష్మి యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గాదేవిని ఊరేగింపుగా జమ్మిగద్దె వద్దకి తెచ్చి మహిషాసురుడి బొమ్మని దహనం చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం జమ్మిగద్దె వద్ద ప్రత్యేక పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లిలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. దేవీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రామాలయంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవికి, యువమిత్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డీజే చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా వెళ్లి అమ్మవార్లని నిమజ్జనం చేశారు. అనంతరం బస్టాండ్ ప్రాంతంలో మహిషాసుర సంహార కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండల కేంద్రంలో పాటు ఆయా గ్రామాల్లో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని శ్రీ సీతారామస్వామికి పల్లకి సేవ నిర్వహించారు. పురవీధుల గుండా తిరుగుతూ జమ్మి చెట్టు వద్దకి చేరుకున్న యువకులు, గ్రామస్తులు జమ్మి చెట్టుకి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ సీతారామచంద్రస్వామి నామస్మరణతో పురవీధులు మారుమోగుతాయి. మహిళలు స్వామివారికి మంగళహారతులు సమర్పించారు. అనంతరం దుర్గామాత వద్ద రావణ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నర్సాగౌడ్, కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో జరిగిన షమీ పూజలో ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక వేణుగోపాల స్వామి ఆలయం నుంచి ఉత్సవ మూర్తులని రథంపై ఆసీనులుగా వించి పురవీధుల గుండా ఊరేగించారు. అనంతరం చెరువు వద్దకు తీసుకువెళ్లి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఎమ్మెల్యే విజయ రమణారావు టెంకాయ కొట్టి వేడుకల్ని ప్రారంభించారు. చెరువు కట్ట నుండి వేణుగోపాల స్వామి ఆలయం వరకు స్వామివారి ఊరేగింపు జరిగింది. మహిళలు మంగళహారతులతో స్వామివారికి స్వాగతం పలికారు. ప్రతి ఏడాదిలాగానే ఈసారి కూడా ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని స్వామివారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు, ఆలయ కమిటీ చైర్మన్ ఎల్లంకి సత్యనారాయణ, పురోహితులు శ్రావణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో విజయదశమి దసరా సందర్భంగా షమీ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా జమ్మి ఆకు ఒకరికొకరు పంచుకొని పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సదయ్య, ధర్మకర్తల మండలి చైర్మన్ చీకట్ల ముండయ్య, ధర్మకర్తలు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గ్రామాన దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని దుర్గామాత అవతారంలో అలంకరించి డప్పు చప్పుళ్ల మధ్య పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం గ్రామ చెరువుల్లో అమ్మవారిని నిమజ్జనం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని దోసలగూడెం జై భీం చౌరస్తాలో ఏర్పాటు చేసిన పంచశీల విజ్ఞాన కేంద్రాన్ని అంబేద్కర్ సంఘం నాయకులు విద్యావేత్తలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి తరానికి అంబేద్కర్ పూలే వంటి మహనీయులు చేసిన సేవలను తెలియజేసేందుకే పంచశీల విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. యువత ఫోన్లకే పరిమితం కాకుండా మహనీయుల జీవిత చరిత్రలు తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం ఎర్రగడ్డ తండా గ్రామంలో గిరిజనులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భోగ్ బండార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల్లో గ్రామస్తులు బానోతు పంతులు నాయక్, రాజు నాయక్, బానోతు శ్రీనివాస్ నాయక్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. శ్రీ వెంకటేశ్వర దేవస్థానం గ్రామ పంచాయతీ ఎదుట కొత్త బస్టాండ్, ఎస్సీ కాలనీ, పోచమ్మ ఏరియాలలో తీరొక్క పువ్వులతో మహిళలు బతుకమ్మలను పేర్చి చిన్న పెద్ద అందరూ కలిసి ఆడిపాడారు. అనంతరం సమీపంలోని చెరువులు, కాలువల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఒకరికి ఒకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆడపిల్ల అంటేనే మహాశక్తితో సమానమని, అలాంటి వారిని ప్రోత్సహిస్తే అన్ని రంగాలలో ముందుంటారని సామాజికవేత్త తూడి లచ్చన్న అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్ గ్రామంలో సామాజికవేత్త తూడి లచ్చన్న యువసేన ఆధ్వర్యంలో ఆడపిల్ల బంగారు తల్లి పథకం కింద పలువురు చిన్నారుల తల్లులకు 5,016 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు తల్లి అనే పథకాన్ని ప్రధాని మోడీ 2023లో ప్రవేశపెట్టారని, మనం దీని పేరు బంగారు తల్లిగా మార్చి చొప్పదండి నియోజకవర్గంలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మల్లాపూర్తో పాటు అన్ని గ్రామాలకు విస్తరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు తూడి లచ్చన్నయ్య, యువసేన సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇంట్లో ఎవరు కానీ ఆడపిల్ల పుట్టింది అంటే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. అది ఒకప్పటి రోజులుండే. ఇప్పుడు ఆడపిల్లతోనే ఇంట్లో లక్ష్మి. సో మీరు ఆడపిల్లలు ఉన్న ఇల్లు చూడండి, ఆడపిల్లలు లేని ఇల్లు చూడండి, చాలా భేదం ఉంటుంది. సో కాబట్టి మీరు అలా మా పాప ఆడపిల్ల కదా అని అలాంటి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇవాళ రేపు ఆడపిల్లలు చదువులో కానీ అన్నిట్లో కానీ నెంబర్ 1. మన ఇది ఏరోస్టార్స్ కానీ అంతా మహిళలే ఉంటారు. పైలట్స్ కానీ అంతా మహిళలే ఉన్నారు. రేపు మన ఆపరేషన్ సింధూర్లో కూడా నేను పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా అంతా ఆడపిల్లలే. సో అలా మంచిగా ఆడపిల్లల్ని బాగా చదివించండి, ముందుకు తీసుకురండి. ఆడపిల్ల కదా అని చదువు పనిచేయవద్దు. సో ఇంకొకటి ఏంటంటే దయచేసి మీకు చెప్పేది ఏంటంటే ఈ స్కీమ్లో చేరిన వాళ్ళు మన తరఫున మధ్యలో ఎక్కడ కూడా బ్రేక్ చేయకుండా మీ అంతగా ఎంత వెళ్తే అంత కట్టుకుంటూ ఎండ్ ఆఫ్ ది డే దాకా తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో రేపు జరగబోయే సద్దుల బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బతుకమ్మ కుంట వద్ద లైటింగ్, డీజే ఏర్పాటు చేసి చెత్తా చెదారాన్ని తొలగించి చెరువును సుందరీకరించారు. తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ తర్వాత దసరా పండుగ జరిగితే రుద్రంగిలో మాత్రం దసరా తర్వాత సద్దుల బతుకమ్మ వేడుకలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. బతుకమ్మలు నిమజ్జనం కోసం చెరువుల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
10 బీఆర్ఎస్ పాలనలో ఒక్క పేదవాడికి కూడా సొంతిల్లు నిర్మించి ఇవ్వలేదని చొప్పదండి ఎమ్మెల్యే వేడిపల్లి సత్యం విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో జరిగిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ఇంటిని ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పర్యటించారు. ఇందిరమ్మ ఇంటి లబ్దిదారుడు ఏగుర్ల భీరయ్య గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పార్టీ శ్రేణులతో కలిసి ఇందిరమ్మ ఇంటిని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సొంతిల్లు అనేది ప్రతి పౌరుడి ఆత్మగౌరవానికి ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఏటా 3,500 ఇండ్ల చొప్పున ఇవ్వాలన్న లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. విజయదశమి సందర్భంగా ఏగుర్ల బీరయ్య గృహప్రవేశ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం లబ్దిదారుడు బీరయ్య ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలను తెలిపారు. ప్రతి పౌరుడికి ఇల్లు అనేది ఒక ఆత్మగౌరవానికి ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలుస్తుంటుంది. గత 10 సంవత్సరాలు పరిపాలించిన ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి సర్కార్ ఏ ఒక్క పేదోడికి ఇల్లు ఇవ్వకుండా 10 సంవత్సరాలు వాళ్ళు కాలయాపన చేసిండ్రు. మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ప్రతి సంవత్సరానికి ఇవ్వాలని చెప్పి రానున్న 3-4 సంవత్సరాల్లో శాచ్యురేషన్ మోడ్లో అర్హులైన ప్రతి ఒక్కరికి, దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పి, ప్రతి ఒక్కరికి ఇల్లుంటేనే ఆత్మగౌరవం ఉంటుందని చెప్పి బలంగా నమ్మి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు విజయదశమి రోజు ఈ రామడుగు మండలం వెలిచాల గ్రామంలో ఏగుర్ల బీరయ్య గారు విజయదశమి రోజు చాలా మంచి రోజు ఈరోజు గృహప్రవేశం చేయడం జరిగింది. మా చేతుల మీదుగా నేను మరొకసారి ఏగుర్ల బీరయ్య గారికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గంగాధర మండలంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం, రిబ్బన్ కట్ చేసి కొత్త ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే. ఆర్ఎఫ్సీఎల్లో ప్రారంభమైన యూరియా ఉత్పత్తి 120 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు అధికారుల ప్రకటన. బంతిపూల సాగుతో అధిక లాభాలు, ప్రత్యామ్నాయ పంటలతో స్ఫూర్తిగా నిలిచిన రైతు రాజమల్లు. వైభవంగా విజయదశమి వేడుకలు, కన్నుల పండువగా అమ్మవారి శోభాయాత్ర. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.